స్టాలిన్ సినిమాలో హీరో ఓ ఫార్ములా వర్కౌట్ చేశాడు. చేసిన మంచి పనిని మరొక ముగ్గురికి చెప్పాలని కోరుతాడు. అలా ఆ మంచి పని ఊరంతా వ్యాపించాలి, అందరినీ అనుసరణీయం కావాలన్నది ఆ హీరో ఆలోచన. ఒబేసిటీపై పోరాటానికి ప్రధాని మోడీ కూడా ఇదే పాలసీ ఫాలో అయ్యారు. ఒక మంచి కోసం, ఒక బలమైన మార్పు కోసం ప్రధాని మోదీ నడుం బిగించారు. తీవ్రమైన సమస్యగా మారుతున్న ఊబకాయంపై పోరాటం బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. ఒబేసిటీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 10 మంది ప్రముఖులను నామినేట్ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నీలేకని, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి, షూటర్ మను బాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ప్రముఖ నటులు మోహన్ లాల్, మాధవన్, గాయని శ్రేయా ఘోషల్ను ప్రధాని మోదీ నామినేట్ చేశారు. ఒక్కొక్కరు ఒక్కో 10 మంది వ్యక్తులను నామినేట్ చేసుకోవాలని కోరారు. ఊబకాయంపై ప్రజల అవగాహన పెంచే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఒబెసిటీ సమస్య గురించి ఆదివారం రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ లో ప్రస్తావించారు ప్రధాని మోదీ. దీన్ని అధిగమించడానికి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తినే ఆహారంలో వంట నూనె వాడకాన్ని కనీసం 10% మేర తగ్గించుకోవాలని సూచించారు. ఈ మేరకు 10 మంది ప్రముఖులను ఛాలెంజ్ చేస్తానని తెలిపారు. खाने में तेल का कम उपयोग और ओबेसिटी से निपटना यह केवल पर्सनल चॉइस नहीं है, बल्कि परिवार के प्रति हमारी जिम्मेदारी भी है. 2022 ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇది చాలా ఆందోళనకర అంశం కావడంతో మన్ కీ బాత్ కార్యక్రమంలో దీని గురించి మాట్లాడారు ప్రధాని మోదీ. ఊబకాయం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని చెప్పారు. అందుకే స్టాలిన్ మూవీ స్టైల్లో ఒక్కొక్కరు మరో 10 మందిని నామినేట్ చేసేలా అవగాహన కార్యక్రమానికి తెరతీశారు. స్వచ్ఛ భారత్ అమలు సమయంలోనూ ప్రధాని మోదీ ఇదే తరహాలో పలువురు ప్రముఖులను నామినేట్ చేసి పరిశుభ్రత ప్రాధాన్యతను ప్రజలకు చేరేలా చర్యలు తీసుకున్నారు. మోదీ నామినేషన్పై ఆనంద్ మహీంద్ర, ఒమర్ అబ్దుల్లా, మీరాబాయి చాను తదితరులు స్పందించారు. ఫిట్ ఇండియా కల సాకారం దిశగా ఒబెసిటీపై పోరాటంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. వికసిత భారత్ కోసం బలమైన ఆర్థిక వ్యవస్థతో పాటు ఆరోగ్యవంతమైన జనాభా కూడా అవసరమని పేర్కొన్నారు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర.